ఎక్కడ నీ విష్ణువు అంటూ కోపంగా అరుస్తూ పక్కనే ఉన్న స్తంభాన్ని చూపిస్తూ ఇందులో ఉన్నాడా నీ విష్ణువు, చూపించు చూపించు అని తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. ఒక్కసారిగా ఆ స్తంభం నుంచి పెద్ద పెద్ద మెరుపుల మధ్య భయంకరమైన సింహ గర్జనలతో, పెద్ద పెద్ద అరుపులతో, సింహం తలతో, మనిషి శరీరంతో, పెద్ద పెద్ద గోర్లతో, నిప్పులు కురిసే కళ్ళతో, అప్పటి వరకు ఎవరూ చూడని ఒక భయంకరమైన పెద్ద ఆకారంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించాడు. ఆగ్రహంతో రగిలిపోతున్న నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తన సింహపు పంజాలతో ఎత్తుకెళ్లి నరసింహ రూపంలో, అంటే సగం మానవ రూపం సగం జంతువు రూపం, సంధ్యా సమయంలో అంటే పగలు కాదు రాత్రి కాదు, హిరణ్యకశిపుడిని ఒక గుమ్మం దగ్గరికి తీసుకెళ్లాడు. అంటే ఇంట్లో కాదు బయట కాదు, భూమిపైన కాకుండా, ఆకాశంలోనూ కాకుండా, నీటిలోనూ కాకుండా, అస్త్ర శస్త్రాలతో కాకుండా తన ఒడిలో పెట్టుకుని పెద్ద పెద్ద సింహపు గోర్లతో చీల్చి చెండాడి బ్రహ్మదేవుడి వరానికి లోబడి హిరణ్యకశిపుడిని అంతం చేశాడు. ఈ విధంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తుడిని కాపాడడం కోసం నరసింహావతారంలో అవతరించిన ప్రాంతమే ఎంతో గొప్ప మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అహోబిలం.